వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోలుకుంటున్న కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులు క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మంత్రి బొత్స. నేడు కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. సీఎం జగన్ కు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు వైద్యం కోసం మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్టపరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13 మందికి, గాయపడిన 30 మందికి కలిసి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్రభుత్వం 2.59 కోట్ల పరిహారం అందజేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పూర్తిగా న్యాయం అయినంతవరకు ఇక్కడే ఉంచుతారు. మీకు న్యాయం అయిన తర్వాత వెళ్ళండి. 5 లక్షలు మీకు చూసుకోవద్దు. అయిన వరకు ట్రీట్మెంట్ చేసుకుని ఒక ఇంటికి వెళ్ళి ఇది 5 లక్షలు. ఇది నిన్న సీఎం గారు చెప్పారు కదా, 5 లక్షలు పంపించండి, జాగ్రత్త దాచుకుంది. తగ్గిన తర్వాత వెళ్ళి హాస్పిటల్ నుంచి అప్పటివరకు అన్ని చూసుకుంటారు. హాస్పిటల్ నీకు అన్ని చూస్తారు. ఇబ్బంది పడకూడదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో శుక్రవారం సీఎం కేసీఆర్ పాల్గొంటున్న సభా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి కొరుట్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ రేపు కరెక్టు 4:15 స్టార్ట్ అయిపోయి 4:45కి పూర్తిగా గంట సేపు ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. కొరుట్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా రేపు ఇంకేదైనా అవసరం ఉన్న అభివృద్ధి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోట వింటాం. అన్ని విధాలు అభివృద్ధి చేసినాం ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో. రేపు ముందు భవిష్యత్తులో కూడా ఇంకేమైనా మిగిలిపోయినా కూడా, మాటలిచ్చి మిగిలిపోయినా కూడా తప్పక ముందు సంజయ్ కల్వకుంట్ల వారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తాం. ఎవరైనా మిగిలిపోయినా కూడా చేస్తాం. ప్రజలెంబడి ఎప్పుడు ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రజలెంబడి నేను కూడా ఉండి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాని కోసం ఈ రాబో 5 సంవత్సరాల కాలం లోపల కొట్ల నియోజకవర్గం రూపురేఖలు మారిపోయే విధంగా అన్ని విధాల అభివృద్ధి నెంబర్ 1 నియోజకవర్గం తీర్చడానికి కోసం సర్వశక్తుల కష్టపడి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అందరం కూడా స్వాగతం పలుకుతాం. ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దాదాపు 60 నుంచి 70,000 మంది వేదిక మీదకి వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా కొరుట్ల పట్టణం ప్రక్కన ఉన్నది కనుక అన్ని చుట్టూ దగ్గర అయితే అన్న ఉద్దేశంతోనే పెద్దగుండ దగ్గర పెట్టుకోవడం జరిగింది. కొరుట్ల కానీ, ఇటు మెట్పల్లి కానీ, ఇటు మెట్పల్లి రూరల్ మండలం కానీ, అదేవిధంగా మల్లాపూర్ కానీ, ఇబ్రాపట్నం కానీ అన్ని దగ్గర అయితే అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పి ప్రజలందరూ కొడుతున్నాం. 3:30 వరకే మీరు వచ్చి మీ స్థానంలో మీరు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ 10 నిమిషాల దాకా 4కి వస్తారు కనుక మీరు అందరూ కూర్చోవలసిందిగా 1 గంటలనే వాళ్ళ మీటింగ్ అయిపోతే మీరు అందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా కోరుతూ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను.
సీఎం జగన్ కు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. బెయిల్పై చంద్రబాబు విడుదల తర్వాత రాజమండ్రి నుంచి చంద్రబాబు నివాసానికి రావడానికి 14 గంటల సమయం పట్టిందని, మార్గ మధ్యంలో చంద్రబాబు పట్ల ప్రజల మద్దతు చూసి వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని చెప్పి, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కంటి డాక్టర్ ఒకే రోజు 2 రిపోర్టులు ఇచ్చారంటే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో అర్థమవుతుందని అన్నారు. అంతా సెక్యూరిటీ ఏర్పాటు చేసి అక్కడ దాకా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటాడు. అదే ఇప్పుడే జోహార్ ఎర్రంనాయుడు గారు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ఫస్ట్ లో నువ్వు ఉన్నావు లేదో నేను అదే చెప్పాను. ముందు ముఖ్యమంత్రికి దర్ ఇస్ నో మోరల్ రైట్. విశాఖపట్నంలో ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి మోరల్ రైట్ కూడా ఆయనకి లేదు. ఎందుకంటే ఈ 4 నెలల్లో 74% కంప్లీట్ అయిన పోలవరాన్ని కనీసం 5% కంప్లీట్ చేయకుండా, లేకపోతే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు చెప్పిన ఎన్ని ప్రాజెక్టులు ఒక్కటి కూడా టేకప్ చేయకుండా ఆయన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టడం నైతికంగా సిగ్గుండాలి. అటువంటి పరిస్థితుల్లో వచ్చి కూడా మళ్ళీ తగుదమ్మా అని చెప్పిన ఒక కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో ఏదో చెప్తే ప్రజలు నిజంగా నవ్వుకుంటారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఎలాగో టైం ఇవ్వరు, కలెక్టర్గా అవకాశం ఇవ్వరు. సెంట్రల్ మినిస్టర్ గారిని టైం ఇస్తే మేము అడుగుతున్నాం. ఆల్రెడీ ఆయన కలిసి ఒక మెమరాండం ఇస్తాడు. డెఫినెట్ స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు ఆరోగ్యరీత్యా 4 వారాల పాటు బెయిల్ ఇవ్వటం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని రమ్మని చెబితే నిన్న మధ్యాహ్నం రూట్ మ్యాప్ సెట్ చేసుకుని మరీ ఒక యాత్రలకు వెళ్లారని విమర్శించారు. ఇక 2.5 గంటల సమయం పట్టే ప్రయాణం 14 గంటల పాటు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఒళ్లంతా రోగాలున్నాయని, మానవతా దృక్పథంతో కోర్టు వారు బెయిల్ ఇచ్చారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రైవేట్ వైద్యం చేయించుకుంటారని కోరితే 4 వారాలు బెయిల్ ఇవ్వడం జరిగిందన్నారు. మళ్లీ ఆయనను లోపల వేయటం ఖాయమన్నారు. టీడీపీ వాళ్ళవి తాత్కాలిక సంబరాలు మాత్రమేనన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. కష్టం, ఆయనకు అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కోర్టు ముందు వాదించి, కోర్టు మానవతా దృక్పథంతో ఇచ్చిన 4 వారాల కండిషన్ బెయిల్, అంటే ఆసుపత్రికి వెళ్ళి మీ చికిత్స చేయించుకొని రండి బాబు అని చెప్తే, ఆ సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే వాళ్ళు రూట్ మ్యాప్ బయటకు వచ్చిందన్నప్పుడే చెప్పాం, అయ్యా ఇది పద్ధతి కాదు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పాం. రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మేము చెప్తే, కోర్టులో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గమనించండి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకెళ్తే, ఫర్దర్ మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టారు. మాట్లాడొద్దు, గ్యాదరింగ్ దీంట్లో వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు, చికిత్సకు వెళ్ళండి. మరి ఏం జరిగింది? నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు 2.5 గంటల జర్నీ పట్టే, ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి, జనం లేకపోయినాయి కదా, 14 గంటల పాటు కావాలని దారింబడి పోగేసుకున్న తెలుగుదేశం పచ్చ కార్యకర్తలను వీళ్ళను నిలబెట్టుకుంది. ఒక మీడియా కోసం, మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్ లాగా జరిపారు. ఇది ఫస్ట్ ప్రశ్న. అందులో రోగి అని చెప్పిన వ్యక్తి ఒక యోగిలాగా, ఒక యోధుడులాగా, ఒక స్వాతంత్ర సమర యోధుడులాగా ఎందుకు బయటకు వచ్చారు? వెహికల్లో ఊరేగుతూ వచ్చారు. చంద్రబాబు మెరిట్స్ మీద కానీ కేసు మీద కానీ అతనికి బెయిల్ ఇవ్వలేదు. కేవలం ఆరోగ్యం బాగలేదు, ఆయనకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, చర్మ వ్యాధులు ఉన్నాయని చెప్పని, అదేవిధంగా కళ్ళు కనపట్లేదని చెప్పని, మైండ్ పనిచేయట్లేదని చెప్పని, అదేవిధంగా నరాల వీక్నెస్లు ఉన్నాయని చెప్పని అనేక రకాలుగా వాళ్ళ ప్రైవేట్ వైద్యుల ద్వారా సర్టిఫికెట్లు తెప్పించుకొని ఆరోగ్యం కోసమే బెయిల్ తీసుకున్నాడు. ఏదైతే 4 రోజులు టైం అయిపోతుందో మళ్ళీ తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో వేయడం ఖాయం. ఏదో ఇది తాత్కాలిక సంబరాలు చేసుకోవడం కాదు. వాళ్ళ న్యాయవాదులు ఎవరు కూడా మా చంద్రబాబు తప్పు చేయలేదు, మా చంద్రబాబు నిజాయితీపరుడు, మా చంద్రబాబుకి ఇటువంటి అంటే ఎక్కడ సంబంధం లేదని చెప్పని ఎక్కడ వాదించలేకపోతున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ సహా రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టింది కాబట్టి 53 రోజులు అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తప్పకుండా
ఈ రోగాలకు అన్నింటి కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం ఖాయం. తెలుగుదేశం పార్టీని 2024లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే జెండా పీకేశారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2024కి తెలుగుదేశం జెండా పీకేస్తాం ఖాయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారి ఆధ్వర్యంలో సేకరణ ప్రేరణ తరగతులు విద్యా ఉద్యోగం లక్ష్యం ఆర్థికం అనే అంశాలపైన మిషన్ ఫౌండర్ కొట్టే ఏడుకొండలు ధ్యాన్ ఉస్మానియా ఫౌండేషన్ ధ్యాన ధర్మ ఆశ్రమం చైర్మన్ రామ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు ప్రేరణ తరగతులపై క్లాస్ బోధించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏడుకొండలు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే దిశలో అనేక అవరోధాలు ఎదురుపడినప్పటికీ ముందుకు వెళితే తప్పకుండా అనుకున్నది సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరస్వామి, లయన్స్ క్లబ్ గవర్నర్ హరినారాయణ, బడ్జెట్ ఎస్వీఎస్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా సోల్జర్స్ అంటేనే హీరోస్, కానీ దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు గొప్ప స్థాయిలో స్థిరపడాలి, వాళ్ళకు మంచి మార్గంలో వెళ్ళకల్పంతో తను చేసినటువంటి ఒక పని వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని గైడ్ చేస్తూ భవిష్యత్తులో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఒక ప్రాపర్ వేలోకి వెళ్ళాలి అని ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా అప్పుడు చెప్పినప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు కాబట్టి వస్తామని చెప్పాము. ఈరోజు షెడ్యూల్ ఉంది, రావడానికి ఏమాత్రం అవకాశం లేకున్నా ఆయనకి ఇచ్చిన ఆ హీరో గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. దానికంటే ముందు చాలా చెప్పారు, అదంతా మీకు యూట్యూబ్లోకి వెళ్ళినా తెలుస్తుంది. డెఫినెట్గా భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవుతాను. కానీ అందరికీ అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, కెరీర్ గైడెన్స్ అని ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు అందరూ. మీరు కూడా చాలా వినుంటారు. డెఫినెట్గా మారుతుంది, అందరం వింటాము, కానీ విన్నదాన్ని ఆచరిస్తే మారుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 120 కిలోమీటర్ నుంచి వచ్చాం మేము ఇక్కడ దాకా. కాబట్టి ఒక 2-3 పాయింట్స్ మీరు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకసారి ఇలాగే ఒక దగ్గర ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఒక 6 months నుంచి అడిగిన తర్వాత వీలు చేసుకొని లీవ్ పెట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరు కూర్చున్నారు. వాళ్ళు స్కూల్ లెవెల్ అంటే హై స్కూల్ పిల్లలందరూ కూర్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూర్చొని చాలా పెద్దగా డెకరేట్ చేశారు. వాళ్ళంతా విలేజ్ మొత్తం వచ్చారు. చాలామంది గెస్ట్లను కూడా పిలిచారు. అందరు మాట్లాడిన తర్వాత వీళ్ళు పెట్టినట్టుగానే ప్రేరణ తరగతులనే పెట్టారు. వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ అని పెట్టారు. సో ఆ హెడ్ మాస్టర్ గారికి అస్సలు ఇష్టం లేదు ఆ క్లాస్. సో తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ గారిని అడ్రస్ చేయమనగానే సో ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతూ చెప్పారు, ఇదంతా వేస్ట్, అందరికి టైం వేస్ట్ తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. వీళ్ళకి రోజు చెప్తుంటాం మేము, కానీ వీళ్ళు ఏం మారరు. వీళ్ళకు డిసిప్లిన్ ఉండదు, నేర్చుకోరు, భవిష్యత్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అందరి టైం వేస్ట్, ఈ మోటివేషన్ వేస్ట్ అని చెప్పేసి. సో నేను దాదాపు లీవ్ పెట్టుకొని అంత దూరం పోయి ఆయన ఫస్టే మోటివేషన్ వేస్ట్ అని చెప్పేశాడు. ఇంకా ఏం మాట్లాడాలి నాకు, నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంత దూరం వచ్చి సార్ వద్దని చెప్పాడు, మోటివేషన్ అని పెట్టారు, ఎందుకు వచ్చామని అలా ఆలోచిస్తూ ఉంటే మా చిన్నబ్బాయి ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నౌ 10th క్లాస్. నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇది 8th క్లాస్. ఆలోచిస్తూ ఉంటే వాడు ఒకసారి యూట్యూబ్లో ఒక చిన్న స్టోరీ చెప్పాడు. సో నాకు ఆ స్టోరీ చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు. నాకు అది ఐడియా వచ్చింది, వాడు చెప్పింది గుర్తొచ్చింది. ఓహో, సార్ చెప్పిన దానికి సరిపోతుంది అని. ఏం చెప్పాడంటే మా అబ్బాయి ఆ స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటుంది. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటే నెపోలియన్, ఒకప్పటి ఫ్రాన్స్ రాజు నెపోలియన్, ఆయన ఉన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఫ్రాన్స్కు తుమ్మొస్తే యూరోప్కి జలుబు వస్తుంది, యూరోప్కి జలుబు వస్తే ప్రపంచానికి జ్వరం వస్తుంది అని. అంటే అంత గొప్ప రాజు ఫ్రాన్స్ దండయాత్రలు చేస్తున్న క్రమంలో ఒకసారి ఆల్ప్స్ పర్వతాలను దాటి ఒక దేశం మీద దండయాత్ర చేయాలనుకున్నాడు. సైన్యాన్ని మొత్తం తీసుకొని ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆల్ప్స్ పర్వతాలు యూరోప్లో ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఒకరోజు ఆల్ప్స్ పర్వతాలకి కొద్ది దూరంలో ఒక విలేజ్లో స్టే అయ్యారు. స్టే అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్ల కోసం కొంతమంది సైనికులు విలేజ్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు వాళ్ళతో మాట్లాడారు అనమాట. ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటే, మేము నెపోలియన్ సైన్యం ఆల్ప్స్ పర్వతాలను దాటి అవతల ఉన్నటువంటి దేశాన్ని జయించడానికి వెళ్తున్నాము అని చెప్తారు. సో అప్పుడు గ్రామస్తులు చెప్తారు, మీరేమైనా పిచ్చోళ్ళ, ఆల్ప్స్ పర్వతాలను దాటాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు,
ఎవరు కూడా ఇంతవరకు ఆ పర్వతాలు కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్కే సాబీర్ పాషా, పోటు ప్రసాదులతోటి సమావేశమైన అనంతరం వారు మాట్లాడారు. బూర్జువా పార్టీలతోటి పొత్తుల విషయంలో జరుగుతున్నటువంటి తాత్సారం, జాప్యం, కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో కలుగుతున్న ఆలోచనల నేపథ్యంలోనే తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా పక్షాన తొందరపాటుతో ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఏదేమైనా ఇక్కడ కొత్తగూడెం కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా ఇక్కడ ప్రజల తరపున బాధ్యత వహించి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చిన మా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్న పార్టీ నాయకత్వం కానీ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాయకత్వం ఈ ప్రజల పట్ల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈ ప్రాంత నాయకుడు కామ్రేడ్ కూనవేణి సాంబశివ గారి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రజల బాధలని వారి సమస్యల పరిష్కారంలో నిరాటకంగా మా పోరాటం కొనసాగుద్ది. ఈరోజు జరిగినటువంటి అన్ని సంఘటనల పట్ల నాయకత్వం అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ పార్టీ యునైటెడ్గా ప్రజల తరఫున పనిచేస్తుంది. వేరే అభిప్రాయ భేదాలు లేకుండా ఐక్యంగా అందరం పనిచేయడానికి మా కౌన్సిలర్స్ కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం అందరం కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు ఈ సందర్భంగా వేరే అధైర్యపడాల్సిన పని లేదని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతోటి ఎన్నికల అవగాహనకి రావాలనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పొత్తులకు సంబంధించి ఇంకా కూడా ఎటువంటి ఫైనలైజ్ కాలేదు, ఇంకా చర్చల దశలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పొత్తుల్ని తేల్చే దాంట్లో తాత్సారం చేస్తుంది. దీనివల్ల మా పార్టీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం అవుతా ఉంది. మన పార్టీని ఇతర పార్టీలు చులకనగా చూస్తున్నాయనేటువంటి భావన నాయకుల్లో, కార్యకర్తల్లో కొంత వ్యక్తం అవుతా ఉంది. ఆ పరిస్థితిలోనే ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూడా మా పార్టీ కౌన్సిలర్ వీళ్ళంతా కూడా ప్రజల్లో పనిచేసేటువంటి వ్యక్తులు. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, అమరవీరుల త్యాగాలు, ఎర్రజెండా సిద్ధాంతం, ఈ జరుగుతున్నటువంటి రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి పొత్తులు, బూర్జువా పార్టీలతో జరుగుతున్నటువంటి పొత్తుల విషయంలో కమ్యూనిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటి విషయాలలో పత్రికల్లో, టీవీల్లో వస్తున్నటువంటి విషయాలు, ప్రజలలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేదా మా కామ్రేడ్స్ లో వస్తున్నటువంటి విభిన్న అభిప్రాయాలు కావచ్చు, వాటన్నిటి దృష్ట్యా మేమందరం మా పార్టీ కౌన్సిలర్లు అందరం చర్చించుకొని ఒక భావోద్వేగానికి గురయ్యాం. ఎందుకంటే కమ్యూనిస్టులు చరిత్ర అంతా కూడా మసగబారి కమ్యూనిస్టుల త్యాగాలు కోల్పోయి వాళ్ళ చులకనై పోతున్నటువంటి ఒక భావన మాలో కలిగింది. నిజంగా వాస్తవానికి భవిష్యత్తు మాకు ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో మేమందరం కలిసి మాట్లాడుకొని ఈ విధంగా ఉంటే మనం బాగుంటది అని మా అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేయడం కోసం మాత్రం మేము భావోద్వేగానికి గురయ్యాం. సరే, విషయం తెలిసినటువంటి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం, మా నాయకత్వం తక్షణం మా దగ్గరకు రావడం జరిగింది, మాతో మాట్లాడడం జరిగింది. మేము చెప్పినటువంటి అభిప్రాయాలను వారు తీసుకోవడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీతోటి చర్చించి పార్టీకి మరి ఉపయోగం జరిగే విధంగా మేము మాట్లాడతాం, తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అంతే తప్ప వేరే భిన్న వాదనలు, భిన్న అభిప్రాయాలు లేవు. ఏది ఏమైనా కమ్యూనిస్టు ఉద్యమానికి, కమ్యూనిస్ట్ నాయకత్వానికి, ఎర్రజెండాకి మేలు జరగాలనే తత్వంతో మేము మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాం తప్ప వేరే మరొక అభిప్రాయం మాకు లేదని సందర్భంగా తెలియజేస్తూ మేము మా నాయకత్వాన్ని గౌరవిస్తున్నాం. మా నాయకత్వానికి మా అభిప్రాయాన్ని చెప్పాం. వారు రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి మరి మొత్తంగా ఆ యొక్క
ఈ విషయాల్ని రాష్ట్ర పార్టీలో చర్చించి మళ్ళీ మాకు వారి అభిప్రాయం కూడా చెబుతామని చెప్పడం జరిగింది. ఏమైనా మేము పార్టీ కోసం తప్ప వేరే స్వార్థ ప్రయోజనాలు మాకు లేవని సందర్భంగా తెలియజేస్తూ పార్టీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కొత్తగూడెం నియోజకవర్గం త్వరలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థి సాంబశివరావు గారి పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కొత్తగూడెం ప్రజల భావోద్వేగాలని, పార్టీని, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. మేము ఇక్కడ నియోజకవర్గం ఉన్న మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని మేము కౌన్సిలర్లుగా మాకు ఇబ్బంది అనిపించి భావోద్వేగానికి లోనయ్యి ఏదేమైనా రాష్ట్ర పార్టీ దృష్టికి మా సమస్య తీసుకెళ్లాం. రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గారు కూడా మాకు హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుని భారత కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టే అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి మా కౌన్సిలర్లందరం కూడా ఐక్యంగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానిదైతే పర్యవేక్షణ కేంద్రం ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అన్నారు. అక్టోబర్ 19న సవరించినటువంటి అంచనాలతోటి రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రతిపాదనలను పంపించిందని, వాటిని పరిశీలిస్తున్నామని, త్వరలోనే కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇప్పటి వరకు కూడా నిర్మాణానికి కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. Going to bring a big boost in the health parameters and yardsticks of the people on rural India, and it is going to give a big boost to the GDP of India also. So this is how we are working. We are working on increasing the irrigation capacities also. Under Pradhan Mantri Krishi Sinchai Yojana scheme, what we have taken, almost 2 million hectares new land has come under the command and irrigation, and that has changed the fate of millions of the farmers and their life and livelihood. So this is how we are addressing the water sector and challenges of water sector holistically. I don't wish to get in details of that, but we had a discussion. But I can say with proud that like all other sectors, you can take any, you can consider or evaluate any sector in the world or any sector of the life, India is now a leading country. But as far as the water and sanitation are concerned, under the leadership of Modi ji, now we can speak with the pride in the world. When we stand and we rise on any of the platform in the world, when we say, then we rise as a champion and we speak that we have done it. All other countries, maybe they are developing countries or developing countries, they consider us as a winner, as a leader in this sector. When I was addressing in the Stockholm Water Week in 2019, after India became the open defecation free, after my delivery of my speech, almost representatives, the ministers or the prime ministers of 48 odd countries, they came to India Pavilion and they congratulated us. Not only congratulated, they sought our support, that how India, if India can do it, then we can also do it. They were all developing nations, countries from Africa, countries from Asia, countries from all around the world. They wanted our support, that you please extend handholding to us, and we will also do the same programs. We would like to do the same programs in our country. This is how India, under the leadership of Modi ji, is progressing in water and sanitation sector, which is primarily being looked after by my ministry. But apart from that, right from the land to the moon, everywhere India has made their footprint under the leadership of Modi ji. We have done a lot. We are the fastest growing economy. We are the fastest recovered economy after the pandemic. We have come out of all the challenges and we have created new benchmarks as far as the economy is concerned. So this is how India is progressing, and simultaneously BJP is also progressing. So under the leadership of Modi ji, BJP have progressed a lot. Now we are creating our footings in all other states where we were not having that type of prominence as in my state, Uttar Pradesh, Rajasthan and other northern Indian states were having. But I am sure that under the leadership of
the dynamic leaders like Kashi Vishwanath Raju and Jivil Narasimha Rao and all others sitting on the జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన గల్ఫ్ మృతుడు చిలుక వినోద్ నేత కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రుద్ర శంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టినానని కష్టపడి గల్ఫ్ దేశాలు తిరిగానని అందుకే పేదల బతుకులు గల్ఫ్ కష్టాలు తెలుసు గనుకనే నాకు ఉన్న దాంట్లో కొద్దిగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాలు అలవర్చుకోవాలని తెలిపారు. చిలుక వినోద్కు 2 కుమార్తెలు ఉన్నారని వారు చిన్నపిల్లలు కావడంతో కలిచివేస్తోందని కుటుంబానికి ఆసరాగా నిలబడాలని ఇద్దరి పేరుపై పోస్టాఫీసులో 50,000 రూపాయలు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ధ్యానపల్లి రాజారాం, సంకు ఆనంద్, అన్నం నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ దేశాలకు ఎట్లయితే పోతారో అట్లా మెట్పల్లి నుండి చిలుక వినోద్ అనే ఒక పద్మశాలి కార్మికుడు హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ పని కోసం వెతుకుతూ ఆ తర్వాత పని దొరికిన తర్వాత కూడా ఆయన గుండెపోటుతో మరణించడం నన్ను చాలా కలిచివేసింది. అలాంటి కుటుంబానికి ఏదైనా చేయూతగా అందించాలనే సంకల్పంతో ఈరోజు మెట్పల్లికి వచ్చి 2 చిన్న బిడ్డలు, ఆ చిన్న పాపలు సహస్ర సంజన పేరు మీద చెరి 25,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. వారికి చేయూతను అందించడం నా ఒక్కరు కాదు, ఇది ఒక్కరు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవు. అంటే ప్రతి ఒక్కరు సమాజంలో మనము ఎదిగినామంటే సమాజంలో ఎవరో ఎక్కడో ఒక్కరు సహాయం చేస్తేనే ఎదుగుతాం. ఆ విషయాన్ని చెప్పకుండా మేము ప్రతిభతో ఎదిగినామని అనుకుంటుంటాం మనం, కానీ కాదు. బాధపడ్డ గుండెలు, ఎదిగిన గుండెలు ఖచ్చితంగా సమాజంలో కొంతమంది కన్నా చేయూతనిచ్చే కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతూ సమాజానికి ఈ అవకాశం ఇచ్చిన మెట్పల్లిలో నాకు ఈ అవకాశం ఇచ్చి మెట్పల్లిలో పద్మశాలి మార్కండేయ గుడి దేవాలయంలోని ఈ కమ్యూనిటీ హాల్ కార్యక్రమానికి ఇచ్చినందుకు మెట్పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ రాజారాం అన్న గారికి మరియు కార్యనిర్వాహక వర్గం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు రుద్రశంకర్. వీళ్ళే చిన్నవాళ్ళని బాధపడుతుంది అన్న, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు. అంటే ఒక్కరి శక్తి సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు రావాలి ఖచ్చితంగా. ప్రభుత్వాలు ముందుకు రాకపోతే మన కులంలో మన పెద్దలు ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఉన్నవాళ్ళు మరి పేదవాళ్ళు ఇవ్వలేరు, జాలి చూపెడతారు, కరుణ చూపెడతారు. ఈ తల్లికి వీళ్ళకు ఎవరిస్తారు 26 రోజుల్లో కూడా మరణం. ఇట్లా ఒక్కటి కాదన్నా, ఎన్నో 100 కుటుంబాలు 1000 కుటుంబాలు బయటకు రాని విచ్ఛిన్నమవుతున్నాయి. ఇవాళ మనం వినోద్ విషయం అనుకోని ఇక్కడికి వస్తే వినోద్ తమ్ముడు మానవ విషయం తెలిసింది. అందుకని కరుణామూర్తులు, మానవతా హృదయాలు ఖచ్చితంగా ముందుకు రాకపోతే సమాజంలో మనం ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అతి త్వరలోనే ఖచ్చితంగా వారికి కూడా వీలైనంత మటుకు ఎవరు వచ్చినా రాకున్నా వస్తేనేమో వాళ్ళ తరఫున, లేదంటే మన మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం తరఫున మరియు మా వార్డు సంఘాల తరఫున అందరితోటి మాట్లాడి వారికి కూడా తగు మా సంఘంతో ఎంతవరకు వీలైతే అంతవరకు వారికి కూడా సహాయం అందించబడుతుందని ఈరోజు అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలుకుంటున్న కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులు, క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మంత్రి బొత్స. నేడు కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. సీఎం జగన్ కు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది, వచ్చే ఎన్నికల ఓటమి ఖాయమన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు వైద్యం కోసం మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది, మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.